హాయ్, నేను మీ జావేద్. ఈ రోజు ఎపిసోడ్ లో క్యాప్టెన్సీ టాస్క్ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాప్టెన్సీ టాస్క్ రేపటికి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పరంగా అగ్ని పరీక్ష షో నుంచి కొంతమందిని హోల్డ్లో వచ్చారు. ఆ హోల్డ్లో ఉంచిన వాళ్ళలో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసి ఈ రోజు హౌస్ లోకి పంపించి హౌస్ మేట్స్ యొక్క డెసిషన్స్ పరంగా, వాళ్ళ ఓట్స్ పరంగా ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోలేదు. ఫైనల్ గా బిగ్ బాస్ తన ఓన్ డెసిషన్ ప్రకారమే ఒకరిని హౌస్ లోకి తీసుకున్నారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా షాకిబ్, అనుష, ప్రశాంత్, నాగ ప్రశాంత్ అండ్ దివ్య నిఖిత రావడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా రావడం జరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ వాళ్ళ అపీల్స్ అనేది హౌస్ మేట్స్ కి చెప్పడం జరిగింది. అపీల్స్ అంటే ఇన్ ద సెన్స్, నేను లోపలికి వస్తే ఏం చేస్తాను, సో హౌస్ లో ఏం మిస్ అయిపోయింది, నా ద్వారా ఏది వస్తుంది, సో యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అంటున్నారు. సో మేము వస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని యాక్చువల్గా వాళ్ళ నలుగురు చెప్పడంలో తెలిసింది. సో షాకిబ్ అండ్ ప్రశాంత్ చెప్పేశారు, మేము హౌస్లో ఎంటర్టైన్మెంట్ తక్కువైంది, సో మేము వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని స్పెసిఫిక్గా చెప్పేశారు. అండ్ చాలా కష్టపడ్డారు, రిక్వెస్ట్ చేసుకున్నారు హౌస్ మేట్స్ ని. పాప హౌస్ మేట్స్ కూడా కర్ణించి వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి పద్ధతికి వెళ్ళి ఓట్ చేస్తే ఈ బిగ్ బాస్ చూసారా, ఈయన లాస్ట్ కి వీళ్ళ ఒపీనియన్ ని తీసుకుని డస్ట్బిన్ లో పడేసి ఆయన డెసిషన్ తీసుకుని వచ్చి లీస్ట్ అసలు ఓట్లు లేని వాళ్ళని తీసుకొచ్చి లోపలికి పంపించడం జరిగింది, దివ్య నిఖిత. సో బిగ్ బాస్ తన ఓన్ డెసిషన్ తీసుకుని మంచి పనే చేశారు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఒక వారం ఆగాలి. వారం ఆగితే సో బిగ్ బాస్ చేసింది ఇది హౌస్ కి యూజ్ అయ్యేదా లేకపోతే యూజ్లెస్ అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ షాకి, అనుష వీళ్ళిద్దరిని చూసుకుంటుంటే వీళ్ళ వల్ల కొంచెం ఫుటేజ్ గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం గొడవలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వాళ్ళని చూస్తే నా పర్స్పెక్టివ్ లో నాకు అనిపించింది. అండ్ ఆల్సో చాలా మంది వ్యూవర్స్ కి కూడా అనిపించి ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ ఈ డెసిషన్స్ ని మొత్తాన్ని, అంటే హౌస్ మేట్స్ డెసిషన్ ని మూలపడేసి స్పెసిఫిక్ గా దివ్య నిఖిత తీసుకున్నారు. అండ్ ఆల్సో దివ్య నిఖిత ఆమె కూడా నార్మల్ పర్సన్ కాదు, ఆమె కూడా అగ్ని పరీక్ష షోలో చాలా కష్టపడ్డారు వాళ్ళు ఇచ్చిన టాస్క్ లో పర్ఫామ్ చేసి, అండ్ కొన్ని విన్ అయ్యారు కూడా. బట్ దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అవ్వడం హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే దివ్య నిఖిత అపీల్ చూడంగానే కొంచెం హౌస్ మేట్స్ కి కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, కానీ కొంతమందికి ఈ వస్తే మనం అవుట్ అయిపోతామేమో అని భయపడి కూడా ఆమెకు ఓట్ వెయ్యలేదు అని అనుకోవచ్చు. బట్ ఫైనల్లీ ఏదైనా బిగ్ బాస్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ అన్నట్టుగానే దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ ఆల్సో హౌస్ మేట్ గా మారిపోయారు కూడా. సో ఆమె ఎంటర్ అవ్వగానే మన హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి, సో యాక్చువల్ గా ఎవరైనా అదే చేస్తారు, కొత్తగా ఎవరైనా వస్తే సో మేము బయటికి ప్రొజెక్ట్ ఎలా అవుతున్నాము, మా గురించి బయట వ్యూవర్స్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, అసలు మేము మంచిగా ఉన్నామా బ్యాడ్గా ఉన్నామా, హౌస్ లో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి ఇగోరస్ గా ఉంటుంది తెలుసుకోవడానికి. సో ఫైనల్ గా తెలుసుకున్నారు కూడా. దాంట్లో నిఖితా గారు ఒక బాంబు కూడా పేల్చారు, ట్రయాంగిల్ అని చెప్పేసి. యాక్చువల్ గా బిగ్ బాస్ అక్కడ కొంతమందికి తెలీదు ఏంటంటే అది స్క్వేర్, అంటే స్క్వేర్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు, బట్ అది ట్రయాంగిల్ అని చెప్పేసి దివ్య నిఖిత చెప్పడంతో కొంచెం బ్లాస్ట్ అనిపించింది. సో ఫైనల్లీ ఇది కూడా కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. బట్ రేపటి నుంచి, అంటే రేపు కెప్టెన్సీ టాస్క్ ఉంది, సో రేపటి నుంచి వదిలేద్దాం. మండే నుంచి చూస్తే ఈ దివ్య నిఖిత పర్ఫార్మెన్స్ తో హౌస్ లో ఏదైనా కొత్తగా ఈమె చేయగలుగుతుందా? యాక్చువల్ గా వీళ్ళు బయట వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, వీళ్ళు వెళ్ళి హౌస్ మేట్స్ కి చెప్పడం జరిగింది ఏంటంటే, హౌస్ లో గేమ్ చేంజర్ ఎవరంటే సంజన గారు. అది మనకందరికి తెలుసు. అండ్ ఆల్సో ఈ విషయం హౌస్ మేట్స్ కి తెలియదు కదా, అది హౌస్ మేట్స్ కి చెవిలో పడంగానే షాక్ అయిపోయారు. ఫైనల్లీ ఎస్, కరెక్ట్, సంజన ఇస్ ద గేమ్ చేంజర్. ఆమె వల్లే, నేను నా లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఫస్ట్ వీక్ వీడియోస్ స్పెసిఫిక్ గా చెప్పాను, సంజన వల్లే ఆ ఫస్ట్ వీక్ అనేది కొంచెం చూడ్డానికి బాగా ఇంట్రెస్ట్ కలిగింది అనేది 100% ఈ రోజు ట్రూ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడంతో, హౌస్ మేట్స్ కి చెప్పేశారు కాబట్టి. సో సంజన విల్ బి ద గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో దాట్స్ ఇట్. ఇంకా మనకి ఇంకోటి ఉంది కదా, సాటర్డే దగ్గరికి వచ్చేసింది, అండ్ ఓటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా. ఓటింగ్స్ చూస్తుంటే ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో డేంజర్ జోన్ లో మేబీ ఉండొచ్చు. అంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే లీస్ట్ నుంచి
సెకండ్ పర్సన్ని ఎప్పుడు డేంజర్ జోన్లో పెట్టరు. అది చాలా వరకు మనం చూసాం. ఆ డేంజర్ జోన్లో ఉన్న వ్యక్తిని లిస్ట్ 2ని తీసుకొచ్చి మధ్యలోనే సేవ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో కావాలని కొంచెం యాంటిసిపేషన్ పెంచడాని కోసంగా బిగ్ బాస్ ఏం చేస్తారంటే, సో మంచి ఓటింగ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్న వ్యక్తితో కాంపిటీషన్ నిలబెడతారు. సో యాక్చువల్గా నా ఓటింగ్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ విల్ లాస్ట్ హిజ్ హౌస్మేట్ ఇన్ ద సీజన్ 9 అని అనిపిస్తుంది. బట్ రేపు చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకంటే రేపు నైట్ వరకు ఉన్నాయి ఈ ఓటింగ్ వేసే ఛాన్సెస్. సో రేపు నైట్ 12 వరకు ఉన్నాయి. స్పెసిఫిక్గా మీరు ఎవరికి ఇప్పుడైనా కొంచెం ఆలోచించి ఎవరికి ఓట్ వేయాలనుకుంటారో త్వరగా వేసేసేయండి. మీకున్న ఛాన్స్ని వేస్ట్ చేయకూడదు. స్పెసిఫిక్గా బిగ్ బాస్ లవర్స్ గురించి చెప్తున్నాను. సో ఓట్ వేసేసేయండి. అండ్ ఆల్సో బెస్ట్ హౌస్మేట్ని ఇంట్లో నుంచి బయట పోకుండా కాపాడండి అనేది నా ఇంటెన్షన్. సో అది జరగకూడదు. యాక్చువల్గా ఫ్లోరా గారు సేవ్ అయ్యారు. ఈసారి ఓటింగ్ కొంచెం టఫెస్ట్గా అనిపిస్తుంది. ఎలా ఎటు చూసుకున్నా కానీ రేపు మాత్రం ఎలిమినేట్ అయ్యేది మన కామనర్స్లోనే కాబట్టి సో కొంచెం కాపాడడానికి ట్రై చేయండి. తర్వాత ఏముంది, అంతే. ఇంకా చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేశాను. ఇంకేముంది, అంతే. క్యాప్టెన్సీ టాస్క్ రేపు జరగబోతుంది. రేపు కొత్తగా క్యాప్టెన్ ఎవరు అవుతారో చూద్దాం. దట్స్ ఇట్. అండ్ నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్గా మీ మొబైల్లోకి రావాలన్నా, మీ ట్యాబ్లెట్లోకి రావాలన్నా, మీ ల్యాప్టాప్లోకి రావాలన్నా, మీ టీవీలోకి రావాలన్నా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని ఎనేబుల్లో ఉంచుకుంటే నా వీడియోస్ మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు త్వరగా చూడగలుగుతారు. దట్స్ ఇట్. బాయ్. థ్యాంక్ యూ.